నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం I2U2 దేశాధినేతల సదస్సులో వర్చువల్ విధానంలో ప్రసంగించిన ప్రధాని నీరు ఇంధనం పర్యావరణం అంతరిక్ష రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు I2U2 దేశాలు కృషి చేస్తున్నాయన్న మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఎన్టీఆర్ విజయవాడ కృష్ణా జిల్లాలో పర్యటించనున్న ఉపరాష్ట్రపతి స్వర్ణ భారత్ ట్రస్ట్లో పుస్తకావిష్కరణ సభలో పాల్గొనున్న వెంకయ్య నాయుడు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం జలవనరుల శాఖ పురోగతి పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఆదేశం అక్రమ మైనింగ్ అంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలో నిజం లేదన్న మైనింగ్ శాఖ మంత్రి గతంలో జరిగిన అక్రమాలపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వార్తల్లోని వివరాలు I2U2 ఫ్రేమ్వర్క్ కింద నీరు ఇంధనం పర్యావరణం అంతరిక్ష రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి భారత్ ఇజ్రాయెల్ అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు I2U2 మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని వర్చువల్ విధానంలో ప్రసంగించారు I2U2 మొదటి శిఖరాగ్ర సమావేశం నుంచి సానుకూల ఎజెండాను నిర్దేశించిందని మానవాళికి మేలు చేసేందుకు కలిసి రావాలని మోదీ పేర్కొన్నారు ఆహార భద్రతకు భరోసా కల్పించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు అనేక ప్రాంతాల్లో ఉమ్మడి ప్రాజెక్టులను గుర్తించామని వాటిని ముందుకు తీసుకువెళ్లేందుకు రోడ్ మ్యాప్ రూపొందించామని చెప్పారు I2U2తో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ఆహార భద్రత ఆర్థిక వృద్ధికి సహకారం ఉంటుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు हमने कई क्षेत्रों में जॉइंट प्रोजेक्ट्स की पहचान की है और उनमें आगे बढ़ने का रोड मैप भी बनाया है I2U2 फ्रेमवर्क के तहत हम जल ऊर्जा परिवहन स्पेस स्वास्थ्य और खाद्य सुरक्षा के 6 महत्वपूर्ण क्षेत्रों में जॉइंट इन्वेस्टमेंट बढ़ाने के लिए सहमत हुए हैं यह स्पष्ट है कि I2U2 का विजन और एजेंडा प्रोग्रेसिव और प्रैक्टिकल है अपने देश की परस्पर स्ट्रेंथ कैपिटल एक्सपर्टाइज और मार्केट्स को मोबिलाइज करके हम अपने एजेंडा को गति दे सकते हैं और वैश्विक अर्थव्यवस्था में महत्वपूर्ण योगदान दे सकते हैं बढ़ती हुई वैश्विक अनिश्चितताओं के बीच हमारा कोऑपरेटिव फ्रेमवर्क व्यवहारिक सहयोग का एक अच्छा मॉडल भी है मुझे पूरा विश्वास है कि I2U2 से हम वैश्विक स्तर पर एनर्जी सिक्योरिटी फूड सिक्योरिटी और इकोनॉमिक ग्रोथ के लिए महत्वपूर्ण योगदान करेंगे धन्यवाद ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రేపటి నుంచి 2 రోజుల పాటు ఎన్టీఆర్ విజయవాడ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్టుకు చేరుకుంటారు స్వర్ణ భారత్ ట్రస్టు ప్రజా మందిరంలో జరిగే జాతీయ కవి శ్రీ దామరాజు పుండరీకాక్షుడు పుస్తకాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరిస్తారు అనంతరం ట్రస్ట్లో శిక్షణ పొందుతున్న వారికి సర్టిఫికేట్లను అందిస్తారు సాయంత్రం విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు అనంతరం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్టుకు చేరుకుంటారు 16వ తేదీ ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు
దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు తమ వాహన అవసరాల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో ఏటా 10,000 రూపాయలను అందిస్తోంది. ఈ పథకం కింద వరుసగా 4వ ఏడాది నిధులను రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ పథకం కింద 2,61,516 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 261 కోట్ల రూపాయలను అందించనున్నారు. దీంతో ఇప్పటివరకు ప్రభుత్వం 1,026 కోట్ల రూపాయలను అందించినట్లవుతుంది. గోదావరి వరదల ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఏరియల్ సర్వేకు సంబంధించిన అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరికి వస్తున్న వరదపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరదకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రానున్న 24 నుంచి 48 గంటల వరకు వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరామ్ సాగర్ సహా బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరద నీరు విడుదలవుతున్నట్లు వివరించారు. దాదాపు 23 నుంచి 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఈ మేరకు పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వరద కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనే నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. భారీ వర్షాల కారణంగా గోదావరికి వరదలు వచ్చి 6 జిల్లాల్లోని 42 మండలాల పరిధిలో 525కు పైగా గ్రామాల ప్రజల జీవనం అస్తవ్యస్తమైందన్నారు. తగిన సమయంలో ప్రజలను, అధికారులకు అప్రమత్తం చేయడం ద్వారా ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలమన్నారు. నాయకుల అలసత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు వరద బాధితులకు అండగా నిలవాలన్నారు. ప్రభుత్వం ప్రజలను ఆదుకునేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. గోదావరి నదికి భారీ వరద కారణంగా భారత నావికాదళ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఏలూరు జిల్లా యంత్రాంగం అభ్యర్థన మేరకు భారతీయ నావికాదళం సాయం అందించేందుకు విశాఖపట్నంలోని INS డేగా నుంచి 2 మీడియం లిఫ్ట్ హెలికాప్టర్లను అందుబాటులో ఉంచింది. వేలేరుపాడు మండలంలో కొయిడా, కటుకూరులో ఉన్న కుటుంబాలకు ఆహారాన్ని అందించింది. వారికి అవసరమైన ఆహార పదార్థాలు, మందులు, పాలు, రొట్టెలు మొదలైన వాటితో అక్కడికి చేరుకున్న హెలికాప్టర్ గ్రామస్తులకు సామగ్రిని అందించింది. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ఇప్పటి వరకు 2,000 కిలోలకు పైగా సహాయక సామగ్రిని హెలికాప్టర్లు సరఫరా చేశాయి. రేపు కూడా ఈ సహాయక చర్యలు కొనసాగనున్నాయి. గోదావరి నదిలో వరద ఉధృతి కొనసాగుతుంది. భద్రాచలం వద్ద వరద క్రమక్రమంగా పెరుగుతూ ఉండడంతో ఆ ప్రభావం ధవళేశ్వరం బ్యారేజ్పై పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల ద్వారా 16 లక్షల క్యూసెక్ల వరద జలాలను అధికారులు సముద్రంలోకి వదులుతున్నారు. ఏజెన్సీలోని విలీన మండలాలైన కోనవరం, చింతూరు, వీఆర్పురం మండలాల్లో పలు గిరిజన కాలనీలు జలమయమయ్యాయి. దీంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చింతూరు భద్రాచలం ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లోకి సైతం వరద నీరు చేరడంతో సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ధవళేశ్వరం దిగువనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 51 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. లంకవాసులను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించడంపై ప్రత్యేక దృష్టి సారించింది.
పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను వేగవంతం చేయడానికి అడహగ్గా 6,000 కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ పురోగతిపై, పోలవరం సహా ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు, ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు. వరదలు పూర్తిగా తగ్గిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం కుడి ఎడమ కాలువలకు సంబంధించిన హెడ్ వర్క్స్, కనెక్టివిటీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆగస్టులో నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రారంభించాలని, దసరా నాటికి అవుకు టెండల్ 2 సిద్ధం చేయాలని ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్ట్ టెండల్ 2, వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 2, ఫేజ్ 2 పనులతో పాటు మొత్తం 27 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆ ప్రాంత జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలన్నారు. మైనింగ్ అక్రమాలంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఋషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. కుప్పం మైనింగ్ విషయంలోనూ ఇలాంటి అసత్యాలే ప్రచారం చేశారని, అధికారులు స్వయంగా పర్యవేక్షించి అక్రమ మైనింగ్ జరగడం లేదని వెల్లడించినట్లు మంత్రి పేర్కొన్నారు. గతంలో అక్రమాలకు పాల్పడిన వారిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టీడీపీ హయాంలోనే మైనింగ్లో అక్రమాలు జరిగాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో సంస్కరణలతో రాష్ట్ర ఆదాయాన్ని పెంచిందన్నారు. వాటిని అన్నింటినీ కూడా నిలుపుదల చేశాం. వాటి మీద దాదాపు అన్ని లీజులు కూడా వారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం తప్ప, తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లీజులు ఇవ్వడం జరిగింది. ఇవి 2 కూడా మనకు సంబంధించినవి కాదు. మేము లీజులు ఇచ్చాం. ముద్దనపల్లి 1, కోటమాకనపల్లి 1 గుడిపల్లి మండలంలో, ముద్దనపల్లి అంటే శాంతిపురం మండలంలో, ఈ 2 ఇచ్చాం. ఈరోజు దాదాపు కుప్పంలో కేవలం 31 లీజులు మాత్రమే ఉన్నాయి. 71 లీజులు అన్నీ కూడా డిమాండ్ నోటీస్ ఇచ్చి రివిజన్ కోసం అన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. రివిజన్ కూడా ఇంతవరకు మనం డేట్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మా పీరియడ్లో ఇచ్చినే కాదు, దాదాపు వర్కింగ్ లీజులు 31, నాన్ వర్కింగ్ లీజులు అంటే విజిలెన్స్ టీమ్ నిలబెట్టినవి కలుపుకొని 71 నాన్ వర్కింగ్వి, వర్కింగ్ 31 ఉంటే ఈ 102 కూడా ఈ 71కి డిమాండ్ రైజ్ చేసి 100 కోట్ల చిల్లర వేయడం జరిగింది. ఈ 31 లీజులు మాత్రం జరుగుతూ ఉన్నాయి. మరి ఆయన అంతగా చెప్తున్నాడు కాబట్టి కుప్పంలో మేమేదో లూటీ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ పేర్లన్నీ కూడా బయట పెడతాం. ఇప్పుడే మీకు సంబంధించిన వారా కాదా మీరే ఆలోచన చేయాలా. మేమేం లీజులు ఇవ్వలేదు. మరి మేము లీజులు ఇవ్వకుండా మీరు ఇచ్చిన వాటిని మేము ఈరోజు 71 లీజులకు. కొంతమంది కావాలనే ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేయడానికే తెలుగుదేశం పార్టీ పరిమితమైందన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే గనుల తవ్వకాలకు అనుమతులు లభించాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, ఇసుక లేకుండా ఎలా ఇళ్లు కట్టాలో చంద్రబాబు నాయుడు చెప్పాలని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అప్పుడన్నీ రోడ్లు వేసినా, బిల్డింగులు కట్టినా, లేదా ఇంకా ఏదైనా యాక్టివిటీ నడిస్తే సిమెంటు లేకుండా, ఇసుక లేకుండా, కంకర లేకుండా, లేదా సిమెంట్ ప్రొడక్షన్కు 3% ఎంతో లేటరైట్ వాడేది. ఆ లేటరైట్ లేకుండా, లైమ్ స్టోన్ లేకుండా సిమెంట్కు ఇవన్నీ ఉత్పత్తి అయ్యేవేమో తెలియదు బహుశా. ఎందుకంటే ఆయన ఈ పక్కనే అమరావతి అని ఒకటి వర్చువల్ ఇది అలా క్రియేట్ చేశారో, అక్కడ భవనాలు లేకపోయినా, అక్కడ ఏ స్ట్రక్చర్స్ లేకపోయినా, మొత్తం ఒక ఎడారి ప్రాంతంగా మార్చి పచ్చని ప్రాంతాన్ని అది అమెరికా లాగా ఇదిగో డ్రీమ్ సిటీ సింగపూర్ లాగా ఉంది చూడండి అట్లా చెప్పి భ్రమింపజేశారు.
బహుశా చేతిలో ఏమీ లేకుండానే మాయాబజార్ సృష్టించగలిగిన వ్యక్తి కాబట్టి తన హయాంలో రోడ్లకు కానీ, తన హయాంలో బిల్డింగులకు కానీ, తన హయాంలో ఏదైనా వర్క్ జరిగి ఇదైనా కానీ దేనికి కూడా రోడ్ మెటల్ కానీ, మట్టి కానీ. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రాజెక్టులో పరిస్థితులను సమీక్షిస్తున్నామని, వరద కారణంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గోదావరి వరద వల్ల నష్టపోయే ప్రాంతాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వం నిమగ్నమైందన్నారు. కృష్ణా నదికి సంబంధించి వరద వచ్చినా ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గోదావరి నదికి ఇంత పెద్ద ఎత్తున వరదను ఊహించటం కష్టం. వెనక్కి వెళ్ళి మనం పరిశీలిస్తే సుమారుగా 100 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వరద రావడం జూలై 2వ వారంలో ఎప్పుడు జరగలేదు. ఒక విధంగా చెప్పాలంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా, చాలా ఎర్లీగా పెద్ద ఎత్తున వరదలు రావడం మన ఊహకు అందకపోవటం వల్ల కొంత ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవం. ముఖ్యంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో పెద్ద ఎత్తున వరద వస్తున్నప్పుడు నిర్వాసితుల్ని ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజుకి గోదావరిలో 16 lakh క్యూసిక్స్ పోలవరం దగ్గర ప్రవహిస్తుంది. ఇది ఇంతటితో ఆగే అవకాశం కనిపించడం లేదు. పైన భద్రాచలంలో ఆ ఎగువన గోదావరిలో చూస్తే ఇంకా పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని మీద ఇటు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కలిసి సమన్వయంగా ఈ వరద ముప్పుకు గురి అయ్యేటటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని సాధ్యమైనంత త్వరలో, సాధ్యమైనంత తక్కువ ఇబ్బంది కలిగే విధంగా వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి. విదేశీ విద్యపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలో నిజం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 2016-17 విద్యా సంవత్సరంలో దాదాపు 3,326 మంది విద్యార్థులకు సంబంధించి 318 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం బకాయి పెట్టిందని అన్నారు. వాటన్నింటినీ సరిచేస్తూ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బకాయి పెట్టేసి వెళ్ళిపోయింది. నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రజలకు సహాయం చేయాలి, పేద ప్రజలకు చేయాలని ఆలోచన ఉంటే ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క టెన్యూర్లో స్టిపులేటెడ్ టైంలో 16-17 అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ సంవత్సరాల్లో ఉన్న పిల్లలు చదువు కోసం వెళ్తే వాళ్ళ డబ్బులు 318 కోట్ల రూపాయలు ఇవ్వకుండా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ యొక్క సిద్ధశుద్ధి ఏంటి అని ముందుగా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఏ అభిప్రాయంతో ఉందో, పేద ప్రజల పిల్లలు విదేశాలలో చదువుకోవటానికి పెట్టినటువంటి ఈ స్కీము ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశాడో, ఈరోజు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా విదేశీ విద్యను ఆపేశారు అని గావు కేకలు పెట్టే చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా. నీ హయాంలో ఎందుకు 3,300 చిల్లర మంది, 3,326 మంది 318 కోట్ల రూపాయలు బకాయి ఎందుకు పెట్టావు చంద్రబాబు అని అడుగుతూ, నీ హయాంలో ఎదుగో ఎలాంటి అవకతవకలు జరిగినవి కాబట్టే దానిని స్ట్రీమ్లైన్ చేయాలని, ఒక సక్రమైన పద్ధతిలో ప్రజలకు ఉపయోగపడాలా, ఉన్నత చదువులు చదవటానికి, విదేశీ విద్య వెళ్ళి చదువుకోవటానికి ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో చదివించాలని ఆలోచనతో మా ప్రభుత్వం నడుస్తూ ఉంది. దేశంలో పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరిట ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4 నెలలుగా అందించకపోవడాన్ని నిరసిస్తున్నట్లు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు ఇతర బీజేపీ నేతలతో కలిసి ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పేద ప్రజలకు వెంటనే బియ్యం పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు బియ్యం అందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద బియ్యం నిలువలు ఉన్నప్పటికీ కుంటి సాకులతో పేద ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్, రాష్ట్ర
శాసన మండలిలో లేవనెత్తుతామని చెప్పారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతోంది అని చెప్పి వైసీపీ దుర్మార్గపు రాజకీయం చేస్తూ ఏప్రిల్ నెల నుంచి ఈ ఉచిత బియ్యాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వటం లేదు. ఇది పూర్తిగా అమానుషం, పేదల పట్ల కక్షపూరిత వైఖరి, పేదలకు చేసేటువంటి ద్రోహంగా వైసీపీ ప్రభుత్వం మరి ఈరోజు దోషిగా నిలబెట్టడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రోజున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వచ్చాం. కరోనా సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం నేరుగా ఉచితంగా రేషన్ కార్డుదారులకు ఇస్తున్న ఉచిత బియ్యాన్ని వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని పేర్కొంటూ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పౌర సరఫరాల కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించినట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతుందని, రేషన్ బియ్యం దగ్గర నుంచి ఇసుక వరకు, అలాగే రెడ్ శాండిల్ దగ్గర నుంచి మద్యం వరకు ఇదే పరిస్థితి నెలకొందన్నారు. మిల్లర్లు ప్రభుత్వం ఏకమై ఉచిత బియ్యం పంపిణీ చేయడం లేదన్నారు. అయితే కేంద్రం బియ్యం కోసం ఇచ్చిన నిధులను ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన బియ్యాన్ని ప్రతి నెల 15న రాష్ట్రంలో అందించాలని 4 నెలలుగా ఈ బియ్యం అందించడం లేదన్నారు. తెలియజేయాలి, ఈ బియ్యాన్ని వెంటనే ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వర్తిస్తుంది. ప్రభుత్వం దిగి రాకపోతే 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇదే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇంకా కూడా మీరు బియ్యం ఇవ్వని పక్షంలో ఈ ఉద్యమాన్ని దిగువ స్థాయి దాకా తీసుకువెడతాం. ఎందుకు మీరు బియ్యం ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు? దీనికి అనేక రకాల కుంటు సాకులు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సివిల్ సప్లై మంత్రి చెప్తున్నాడు. మీరు 86 లక్షల కార్డులకే ఇస్తున్నాం, మేము 1,40,000 కార్డులకి ఇస్తున్నాం, 1,40,00,000 కార్డులకి ఇస్తున్నాం. మరి అయితే ఇప్పటి వరకు ఎందుకు ఇచ్చారు? 1,40,000 కార్డులు మొదటిసారి కూడా కేంద్రం 86 లక్షల మందికే ఇస్తుంది. మీరు యాడ్ చేసి ఇస్తున్నారు. దీనికి కూడా యాడ్ చేసి ఇచ్చేవారు. ఇప్పటి వరకు మీరు కలిపి ఇచ్చేవారు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో జగనన్న చెప్తే 1,46,00,000 మంది ఇంటూ 4 అంటే కుటుంబంలో 4 ఉంటే అంటే 4 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారని మీరు గుర్తించారు. ఈ రాష్ట్రాన్ని ఇంకా పేదరికం వైపుకి తీసుకెళ్తారు. రాష్ట్రంలో రేపటి నుంచి 3 రోజుల పాటు డిజిటల్ ప్రచారాన్ని చేపడుతున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజలు తమ సమీపంలోని బాగాలేని రోడ్ల ఫోటోలను పెట్టాలని కోరారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాగ్ ట్యాగ్ పేరిట డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేసేందుకే ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రచారాన్ని తిప్పికొడదాం, వెంటనే రోడ్లు వేసి వాళ్ళ నోళ్ళు కట్టడి చేద్దాం అనే దీంట్లో భాగంగా ఆ ఛాలెంజ్ని మేము కూడా స్వీకరిస్తూ ముఖ్యంగా రేపటి నుంచి 15-16 నుంచి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి గురించి. ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి గురించే మాట్లాడాలి అంటే రాష్ట్ర రహదారులు R&B పరిధిలో స్టేట్ హైవేలు 14,722 కిలోమీటర్లు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 32,240 కిలోమీటర్లు, ఇతర రోడ్లు 6,100 కిలోమీటర్లు. సో వీటి కోసం రకరకాలుగా రోడ్ల మరమ్మతుల కోసం ముఖ్యంగా మేజర్ పంచాయతీ రోడ్ల కోసమే 9,222 కిలోమీటర్ల కోసం 1,072 కోట్లు కేటాయించాం. రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. కానీ చూస్తే ముఖ్యంగా పంచాయతీ రోడ్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అండ్ ఎందుకు పందులను డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకున్నారేమో పాపం రోడ్లు వేయడం మానేశారు. అవి కూడా మూగజీవాలు, వాటికి కూడా హక్కు ఉంది, బతికే హక్కు. అవి ఎక్కడన్నా బతకచ్చు. కానీ పాపం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే పందుల కోసం రోడ్ల మీద వదిలేశారు. అందుకనే పందులు స్వైర విహారం చేస్తున్నాయి రోడ్ల మీద. చక్కగా గుంటల్లో వాటికి కావాల్సినంత చక్కటి నీళ్లు ఉన్నాయి. సో ఇది పంచాయతీ రోడ్ల పరిస్థితి. ఇవి కాకుండా రోడ్ల నిర్వహణ కోసం పెట్రోల్ సెస్ వసూలు చేస్తున్నారు. అది 670 కోట్లు.
మరి ఆ డబ్బు ఎటు వెళ్తుందో తెలియట్లే. అలాగే 8,000 కిలోమీటర్ల మెయింటెనెన్స్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 2,100 కోట్లు అప్పు తెచ్చారు. వాటితో రిపేర్లు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉన్నారు. అయితే ఆ శాఖ నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు రోడ్లు వేయడం మానేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రోడ్లకి ఇంకొక కారణం. 60 సంవత్సరాలు దాటిన అసంఘటిత రంగ కార్మికులకు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం వరం లాంటిదని ఏలూరు జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఏలూరులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న కార్మికులు ఈ పథకంలో చేరవచ్చునన్నారు. ఈ పథకంలో చేరిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్కు ఏ విధమైన సంబంధం లేదన్నారు. ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, కేంద్ర ప్రభుత్వము 2019లో పెన్షన్ స్కీమ్స్ అనేవి పెట్టడం జరిగింది. ఈ పెన్షన్ స్కీమ్లు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి ఒక స్కీము, అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇంకొక స్కీమ్ ఉంది. పేరేంటంటే ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ అంటారు. ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న నెలకు 15,000 రూపాయల ఆదాయం సంపాదిస్తూ పిఎఫ్ ఈఎస్ఐ లేనటువంటి వాళ్ళందరూ కూడా, ఈ దుకాణాల్లో పనిచేసే వాళ్ళు, బండ్లపై అమ్మేవారు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, మధ్యాహ్న భోజన పనివారు, బీడీ పనివారు, ఇటుక బట్టీల్లో పనిచేసేవాళ్ళు, చేనేత పనివారు, ఇళ్లలో పనిచేసేవారు, ఇలా అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా 15,000 రూపాయల లోపు ఆదాయం ఉండి ఈ పిఎఫ్ ఈఎస్ఐ లేని వాళ్ళందరూ కూడా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఈ ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ అనేటువంటి పెన్షన్ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. వీరు ఏంటంటే ఈ 18 సంవత్సరాల్లో వయసు ఉన్న వాళ్ళకి నెలకి 60 రూపాయలు, నెలకి 55 రూపాయలు ఆయన కట్టినట్లయితే మ్యాచింగ్గా సెంట్రల్ గవర్నమెంట్ 55 రూపాయలు కడుతుంది. అంటే వయసును బట్టి ఈ పెన్షన్కి ప్రీమియం అనేది ఉంటుంది. ఈ 18 వాడికి 55 అయితే 40 సంవత్సరం వాడికి 200 రూపాయలు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. 18 ఆయనకి 55, 19 ఆయనకి 58, 20 ఆయనకి 61 రూపాయలు, ఇలా పెరుగుకుంటూ వచ్చి 40 సంవత్సరాల వయసులో ఉన్నవాడు ఇందులో జాయిన్ అయితే నెలకి 200 రూపాయలు కట్టాలి. ఈయన ఏదైతే కడుతున్నాడో ప్రీమియము, ఆ ప్రీమియంకి సరి సమానమైనటువంటి మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీనికి ప్రీమియం జోడించి కట్టడం జరుగుతుంది. ఈయన 40 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాలు ఆయన 60 సంవత్సరం వరకు కడతాడు. అలాగే 18 సంవత్సరాలు జాయిన్ అయిన ఆయన కూడా 60 సంవత్సరం వరకు కడతాడు. ఈ కట్టినటువంటి డబ్బులు మనకి పెన్షన్గా 60 సంవత్సరం తర్వాత నెలకి కనీసం 3,000 రూపాయలు వచ్చే విధంగా పింఛన్ అనేది రావడం జరుగుతుంది. పార్లమెంటు సమావేశాల సమయంలో సభ్యులు ప్రసంగించే సమయంలో నిషేధిత పదాలంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దనని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ పదాన్ని నిషేధించలేదని తెలిపారు. సభలో సభ్యుడికి మాట్లాడే హక్కు ఉంటుందని, దాన్ని ఎవరూ ఆపలేరని స్పీకర్ వెల్లడించారు. పార్లమెంట్లో ఎవరైనా సభ్యులు దూషించేటప్పుడు అన్పార్లమెంటరీ పదాలు ఉపయోగించినట్లయితే వాటిని తొలగించినట్లు తెలిపారు. ఏ పదం వాడినా ఇప్పటివరకు సభ్యులపై ఎలాంటి చర్య తీసుకోలేదని, తొలగించిన పదాల కాపీలను ఎప్పటికప్పుడు సభ్యులకు అందిస్తున్నామన్నారు. ఏ పదం నిషేధించలేదని ఓం బిర్లా స్పష్టం చేశారు. किसी शब्दों को बैन नहीं किया है और किसी सरकार भी बैन नहीं करती है. मैं डिबेट और चर्चा में सुन रहा हूं कि इस सरकार ने बैन कर दिया, उस सरकार ने बैन कर दिया. चाहे राज्यों की सरकार हो, चाहे केंद्र की सरकार हो, सभी राज्य की विधानसभा और लोकसभा और राज्यसभा एक स्वतंत्र स्वतः निकाय है जिन पर सरकारों का कोई नियंत्रण नहीं होता. और मैं मानता हूं कि सभी राज्य विधानसभा इसी लोकतांत्रिक प्रक्रियाओं से चलती है, संसद भी इस प्रक्रियाओं से चलती है. जहां तक जिन शब्दों को विलोपित करने के विषय के अंदर डिबेट और चर्चा कर रहे हैं, उसकी एक लंबी प्रक्रिया है. उन सारी प्रक्रियाओं को समय समय पर हम इंटरनेट पर डालते रहते हैं, उन विषयों पर डालते रहते हैं. और 1954 से ये प्रक्रिया चालू है और 1986, 92, 99, 2004, 2009 में भी ऐसे संकलन निकाले गए. ये कोई आज नहीं निकाले गए हैं. और शायद आप देखेंगे असंसदीय शब्द की इतनी बड़ी डिक्शनरी है. शायद मुझे लगता है कि अगर वो इस डिक्शनरी को पूरा पढ़ लेते तो देश की जनता में भ्रमित.
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 4వ రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం 53,688 వద్ద లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఇంట్రాడేలో 53,861, 53,163 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 98 పాయింట్లు నష్టపోయి 53,416 వద్ద స్థిరపడింది. 16,018 వద్ద సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ 16,070 వద్ద గరిష్టాన్ని, 15,858 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 28 పాయింట్లు నష్టపోయి 15,938 వద్ద నిలిచింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో రూపాయి మార్కం విలువ రికార్డు స్థాయిలో 79.88 వద్ద నిలిచింది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.